చెరువు వాటర్ వదలకపోతే నర్సంపేటలో ఎమ్మెల్యేను తిరగనీయం అని చెప్పిన రైతులు నర్సంపేట ఆర్డీఓకు రైతులు నిరసన సెగ. నర్సంపేట ఆర్డీఓను అడ్డుకున్న రైతులు. ఖానాపురం రైతు వేదికలో రైతుల నిరసన. పాకాల చెరువులోకి గోదావరి నీటిని విడుదల చేయాలని, పాకాల ఆయకట్టు రైతులకు నీళ్లు ఇవ్వాలని ఖానాపురం రైతు వేదికలో నిర్వహించిన రైతు సదస్సులో నిరసన తెలియజేసిన పాకాల ఆయకట్టు రైతులు. ఒక్కనాడు కూడా రివ్యూ పెట్టని మాధవరెడ్డి గారి నాయకత్వం. మేము జూలై 1 తారీఖు నుంచి పాకాలకు నీళ్లు వదలాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతాంగం తరఫున కోరుకుంటున్నాం. వాళ్ళు అందరూ నార్లు పోసారు, 90 నుంచి 100% నార్లు పోసారు, అయిపోయింది. వాళ్ళు నార్మల్ ఎండిపోతున్నాయి. ఆ దుక్కులకి దిక్కు లేదు. వాళ్ళ ఫస్ట్ నుంచి అడుగుతా అంటే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకున్న పాపం లేదు. వాళ్ళ వచ్చి అఖిలపక్ష మీటింగ్ పెడుతున్నాం, మీరు అందరూ రండి అంటే మేము రైతులందరం కూడా వచ్చి నీళ్ళు వదులుతాం ఆశతో మేము అందరం వచ్చినాం. కానీ వాళ్ళ ఆశలకు నీళ్లు తల్లి వాళ్ళ ఆర్డీఓ కానీ వాళ్ళ ఐబీఈ కానీ వాళ్ళ అగ్రికల్చర్ ఏడీ కానీ తప్పించుకుని పరారయ్యే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ మా మీదే అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఎంత తెగించారంటే నీళ్లు వాళ్ళకి దమ్ముంటే నీళ్లు వదలమని చెప్పాలి, లేకపోతే వదులుతామని చెప్పాలి. ఆ రెండు చెప్పలేక మోటార్లు ఆన్ చేయలేక చేతగాని దద్దమ్మ వాళ్ళ ఎమ్మెల్యే చేయబట్టి వాళ్ళు ఈ పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అడుగుతున్నాను, వాళ్ళు మీరు సర్పంచులు 12 మంది సర్పంచులు ఎన్నికయ్యారు, వాళ్ళు నీళ్ళు వదలకపోతే మీరు చేత కాకపోతే రాజీనామా చేయండి, మూసుకోండి. వాళ్ళ నామినేటెడ్ పదవులను అక్కడ కూర్చోబెట్టి మా మీద దౌర్జన్యం చేయించే పరిస్థితి తీసుకురావద్దు. వాళ్ళ పాకాలకు గనక మేము అల్టిమేట్ ఇస్తున్నాం, ఈ 4-5 రోజుల్లో గనక నీళ్లు వదలకపోతే మాత్రం ఒక్క ప్రజాప్రతినిధి కాదుగా ఎమ్మెల్యే కూడా ఖానాపురం మండలం అడుగు పెట్టడం చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.